నీ వెనకకు తిప్పా. సార్ నువ్వు వెళ్ళడం భావ్యంగా లేదు, బిడ్డకు నువ్వు ఆపరేషన్ చేయించాల్సిందే అని నేను అన్నా. కొద్దిగా ఆయన కోపం వచ్చింది. పబ్లిక్లో నేను నిన్న వెనకకు తిప్పాను కాబట్టి. వేల మంది ఉన్నారు అక్కడ లేకు గెస్ట్ హౌస్లో. ఆయన వెంటనే నన్ను ఏమన్నాడంటే, ఒక ముఖ్యమంత్రి అని తెలిసి కూడా చేయి పట్టి వెనకగులాగి, ఇక్కడ బట్టి వెనకగులాగి, నువ్వు నన్ను ఇస్తావయ్యవని నన్ను గట్టిగా అడుగుతావా? నేను ఇయ్యను పో. ఇప్పటి వరకు 25,000 ఇస్తాను కదా, నేను 25 రూపాయలు కూడా ఇవ్వని, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు. సార్ నువ్వు ఆ మాట అనద్దు సార్, నువ్వు ఇయ్యాల్సిందే అన్నా. నేను చేసుకోపోవా అన్నా కదా, నువ్వు పో అన్నాడు. సార్ నేను పోతా గానీ ఇంటికి కా సార్, రోడ్డు మీద ఉద్యోగం చేస్తాను అన్నా. చేసుకోపో అన్నాడు. నేను బయటకు వచ్చా. ఆ కుటుంబంకి నా దగ్గర 2,000 ఉంటే వాళ్ళ చేతిలో పెట్టా. మళ్ళా పిలిచినప్పుడు రమ్మని నేను చెప్పా, వాళ్ళని ఇంటికి పంపా. నేను ఇంటికి వెళ్ళలే. ఇక అసలు గుండె జబ్బుతో బాధపడుతున్న పేదలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి తీసుకొద్దామని చెప్పి నేను రాష్ట్రం మొత్తం తిరిగిన. నేనుగా తిరిగి ఆగస్టు 7, 2004లో గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులందరితో ఒక మీటింగ్ పెట్టా. అది ఆగస్టు 7, 2004. అగో ఆ వేదిక మీద పరిష్కారం ఏంటి అన్నప్పుడు, గుండె జబ్బుతో బాధపడుతున్న పేదలకు, పేద పిల్లలందరికీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత ఆపరేషన్లు గవర్నమెంటే చేయించాలనేది డిమాండ్తో మీటింగ్. అది ఆ మీటింగ్ జరుగుతున్నది. ఇటువైపు పొలిటికల్ లీడర్లు, ఇటువైపు డాక్టర్లు, అటువైపు మీడియా, నా ముందు కూర్చున్న మీలాగానే గుండె జబ్బు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు. కానీ మీటింగ్ స్టార్ట్ అయిందో లేదో అక్కడనే ఒక బిడ్డ చచ్చిపోయాడు. ఆయన పేరు శోభన్. అది కూడా అన్న నియోజకవర్గానికి సంబంధించిన శనిగరం గ్రామానికి సంబంధించిన కమలపురం మండలం శనిగరం గ్రామానికి సంబంధించిన ఒక బీసీ పెరక బిడ్డ చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, వేలాది మంది చిన్న పిల్లలు ఉన్నారు, అందులో ఒక పిల్లడు అక్కడనే చచ్చిపోయిండు. ఆ పిల్ల శవం తీసుకొచ్చి దీని మీద పెట్టేసిండ్రు, వేదిక మీద ఉంటే ఇట్లనే పెట్టేసిండ్రు. మరి ఏం చేయాలా? అందరూ ఏడవడం మొదలుపెట్టిండ్రు. మా బిడ్డలు కూడా గట్లనే చచ్చిపోతారని ఏడవడం మొదలుపెట్టిండ్రు. ఎందుకు చచ్చిపోయింది ఆ బిడ్డ? ఆపరేషన్ చేయించకనే కదా. కాబట్టి ఆ బిడ్డ శవాన్ని ఇగో నా ముందు ఆ పిల్లలు బతికినప్పుడు పిల్లలందరినీ తీసుకొచ్చి మాట్లాడినా నేను. ఆ చనిపోయిన బిడ్డ కూడా ఇంట్లో ఉంటాడు. ఎవరెవరికి ఏ బాధలునో తెలుసుకోవడం కోసం వాళ్ళతో కూర్చొని నేను మాట్లాడినా, వేలాది మందితో మాట్లాడినా. ఆ బిడ్డ అని ఉంటాడు. కానీ ఇంకొక గంట ముందే ఒక గంట మీటింగ్ జరుగుతుంది, అందులో చచ్చిపోయిండు. ఆ చనిపోయినకు సంబంధించిన విషయంలో మీ అందరూ చూడండి. ఇది సభా వేదిక. ఈ సభా వేదికలో ఆ రోజు జరిగిన ఉద్యమంలో అన్న ఈటల రాజేందర్ అన్న పాల్గొన్నాడు అనడానికి ఈ ఫోటో సాక్ష్యం 20 ఏళ్ల క్రితం. ఈ ఫోటో సాక్ష్యం 20 ఏళ్ల క్రితం జరిగిన పోరాటం, అది ఇప్పటిది కాదు. ఇగో మీ బిడ్డగా చూడండి చచ్చిపోయిన బిడ్డ శవం. మీ బిడ్డగా చూడండి చచ్చిపోయిన బిడ్డ శవం టేబుల్ మీదకి వచ్చింది, చేతులు మోసుకొని పోవాల్సి వచ్చింది. మొత్తం వేల మందితో ప్రదర్శన చేశాం, శవాన్ని మోసుకుంటూ ప్రదర్శన చేశాం. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం కాడ డెడ్ బాడీ పెట్టాం. వీళ్ళందరికీ ఉచిత ఆపరేషన్ జరగాలని చెప్పి కొట్లాట మొదలుపెట్టాం. ఆ పోరాటానికి దిగొచ్చిన చంద్రబాబు రాజశేఖర్ గారు అన్నకు తెలుసు, నన్ను ఫోన్లో బెదిరించిండు. నీ ఎంత చూస్తా, నీ సంగతి చూస్తా, నువ్వు ఎట్లా బతుకుతావు చూస్తావు అని చెప్పి రాజశేఖర్ గారు నన్ను బెదిరించిండు. ఆ బెదిరించిన తర్వాత నేను ఒకటే మాట అన్నా, నువ్వు నన్ను బెదిరించు, నన్ను కొట్టివు, నన్ను ఏదన్నా చేయించు, నువ్వు ఉచిత ఆపరేషన్లు చేయించకపోతే నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు, నువ్వు ఏమన్నా చేసుకో అన్నా. ట్యాంక్ బండ్ మొత్తం బంద్ అయిపోయింది 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. మళ్ళా రాజశేఖర్ గారే దిగొచ్చి ఇగో చూడు నన్ను బెదిరించిండని అప్పుడే చెప్పేశా. అప్పుడు రాజశేఖర్ గారు దిగొచ్చి, ఈ రోజు ఎన్ని వేల మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చిండ్రో వాళ్ళందరికీ ఉచిత ఆపరేషన్ చేపిస్తా, ఆ ఉచిత ఆపరేషన్ చేయించడానికి ఒక ప్రత్యేకమైన పథకం తీసుకొస్తామన్నాడు. గా పథకమే ఆరోగ్యశ్రీ పథకం అయిపోయింది, ఆరోగ్య బీమా అయిపోయింది. ఆరోగ్య బీమానే ఆరోగ్యశ్రీ పథకం అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, స్టోరీ ఇప్పటిది కాదు. ఇవాళ ఏ పేద వర్గాల బిడ్డలకు ఏ జబ్బులున్నా వెంటనే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తలేరు, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు. ఒకనాడు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళడం అనేది జరిగే పని కాదు మన వర్గాలకు. కానీ వాళ్ళ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం ఉచితంగా పొందే పరిస్థితి వచ్చిందంటే అది ఎంఆర్పీ చేసిన పోరాటం. ఆ పోరాటంలో అన్న పాల్గొనడం వల్లనే ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం వచ్చేసింది. దీనికి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థికి ఆరోగ్యశ్రీ పథకానికి ఏమైనా సంబంధమా? దీనికి ఇప్పుడున్న బీఆర్ఎస్ అభ్యర్థికి ఏమైనా ఈ పథకం పొందడానికి ఏమైనా సంబంధమా? అసలు ఎవరికైనా సంబంధం ఉన్నదా అంటే ఎవరికి సంబంధం లేదు. నిజంగా మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నది అంటే, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా మీకు ఒక ధైర్యం, నమ్మకం మనకు ఉన్నది అనుకుంటే, మాకు ఏ జబ్బు వచ్చినా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగా ఆపరేషన్ చేయించుకోగలమనే నమ్మకం మీకుంటే, ఆ ధైర్యం మీకుంటే, ఆ నమ్మకం ధైర్యం తీసుకొచ్చింది దండోరవుతే
ఆ నమ్మకం ధైర్యం తీసుకొచ్చే పోరాటంలో భాగస్వామైంది ఈటల రాజేందర్ కాబట్టే ఆరోగ్యశ్రీ పథకం మీ దగ్గరకు వచ్చేసింది. కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కులంతో మతంతో సంబంధం లేకుండా ఈటల రాజేందర్ను ఓట్లేయాల్సిన బాధ్యత మీ అందరికీ ఉన్నది కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకోండి. ఇది ఇప్పటిది కాదు కదా. అదే సమయంలో మీ అన్నగా మీ బిడ్డగా చెప్తున్నాను నేను. అదే సమయంలో మీ అన్నగా మీ బిడ్డగా చెప్తున్నాను నేను. ఎంఆర్పిఎస్ ప్రతి సమాజం కోసం పోరాటం చేసింది. ఇప్పుడు వినయ్ ఉన్నాడు ఇక్కడ, నా వికలాంగుల తమ్ముడు, కాలు లేకపోయినా వచ్చి ఇక్కడ అది పట్టుకొని వచ్చి కూర్చున్నాడు. ఎంతో మంది వికలాంగుల సోదరులు ఉన్నారు. మీ అందరు తెలుసు 2007లో వికలాంగుల హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేశాం. అప్పుడు పెన్షన్ ఎంత ఉండే? 200 పెన్షన్ ఉండే. పెన్షన్ ఎంత ఉండే? 200 పెన్షన్ ఉండే. అప్పుడు ఎవరు గవర్నమెంట్? రాజశేఖర్ గవర్నమెంట్. కానీ 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు 1500 పెరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక్క ఎంఆర్పిఎస్ మాత్రమే పెద్ద ఎత్తున బహిరంగ సభ జరిపింది. లక్షలాది మందితో. ఇప్పుడు కాదు, 2007 నవంబర్ 26 అంటే లెక్కలు పెట్టుకోండి. 2007 నవంబర్ 26 అంటే లెక్కలు పెట్టుకోండి. 17 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నా. ఈ పోరాటం జరిగి 200 పెన్షన్ 500, 500 పెన్షన్ మళ్ళీ 1500, 1500 పెన్షన్ మళ్ళీ 3000. మొన్నటికి మొన్న పోరాటం చేస్తే కేసీఆర్ గారు ఇంకొక 1000 పెంచి 4000. మళ్ళా మేము పోరాటం చేస్తే 6000 పెన్షన్ రేపు రాబోతుంది అనేసి కూడా మీరు మర్చిపోవద్దు. ఆ పోరాటంలో కూడా ఈటల రాజేందర్ అన్న ఉన్నాడనేసి కూడా మీరు మర్చిపోద్దని సైనా కోరుతున్నాను నేను. మరి ఎందుకు ఇట్లా జరిగిందో గాని ఎంఆర్పిఎస్ మానవత్వం కోసం చేసిన ప్రతి పోరాటంలో ఈటల రాజేందర్ పాత్ర అందులో ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోద్దని సైనా కోరుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి, కులంతో మతంతో సంబంధం లేకుండా వికలాంగులందరూ ఇవాళ పెన్షన్ పొందుతున్నారు అంటే పెన్షన్ ఈ స్థాయిలో ఎక్కడ లేదు. భారతదేశంలో మీరు ఎక్కడికన్నా తిరిగి చూడండి, 1000 రూపాయల పెన్షన్ దాటట్లేదు. కానీ ఇప్పటికే తెలంగాణలో 4000 అయింది. రేపు వచ్చే నెల నుంచి మళ్ళీ 6000 రూపాయలు రాబోతున్నది. 6000 రూపాయల పెన్షన్ కోసం తెలంగాణ మొత్తం పోరాటం చేసింది ఎంఆర్పిఎస్ అనే విషయం కూడా మీరు మర్చిపోదని సైన్ కూడా అన్న. గుర్తున్నది, ఇందిరా పార్కులో జరిగిన వికలాంగుల మీటింగులో, వేలాది మందితో జరిగిన వికలాంగుల మీటింగులో ఆ రోజు జరిగిన పోరాటంలో మీరు భాగస్వామ్యం అయినరు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వేదిక మీదకి వచ్చిండనేసి కూడా మీరు మర్చిపోద్దని సైన్ కోరుతున్నాను నేను. అంటే నా వికలాంగుల సమాజానికి మేలు జరిగే కూడా ఇవాళ ఈటల రాజేందర్ ఉన్నాడని కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. అంతేకాదు, ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్నవాడైనా ఉన్నారు, తండ్రులు ఉన్నారు అనుకుంటే వాళ్ళ పెన్షన్ కోసం జరిగిన పోరాటంలో కూడా అన్న ఇప్పుడు గుర్తు చేశాడు. ఉప్పల్లో జరిగిన సభలో కూడా పెన్షన్ కోసం అనే విషయం గుర్తు చేశాడు. ఎందుకు ఆ పెన్షన్ కోసం పోరాటం చేశాం? మీ అన్నగా ఒక విషయం చెప్తున్నాను నేను. ఒకరోజు ఒక పేపర్లో చూశాం ఎంఆర్పిఎస్ పట్టించుకోకపోతే ఎట్లాంటి పెన్షన్ ఉంటుందో చెప్తున్నా నేను. 2004లో రాజశేఖర్ గారు 200 పెన్షన్ ఇచ్చిండు. రోషయ్య 2009లో గదే పెన్షన్ ఇచ్చిండు. కిరణ్ కుమార్ గారు గదే పెన్షన్ ఇచ్చిండు 2014లో. అంటే 2004, 2014 మధ్యలో 10 ఏళ్లు గడిచింది. ముగ్గురు ముఖ్యమంత్రులు మారిండు కానీ ₹1 పెరగలే పెన్షన్. 2004లో రాజశేఖర్ గారు 200. రాజశేఖర్ గారు చనిపోయినాక రోషయ్య 200. రోషయ్య దిగిపోయినాక కిరణ్ కుమార్ కూడా 200. 10 ఏళ్లు గడిచిన ₹1 పెరగలే పెన్షన్. కానీ వాళ్ళ అదే పెన్షన్ ఇప్పుడు 2000 అయినాయి, మళ్ళీ 4000 కాబోతున్న విషయం మీ అందరికి తెలుసు. మరి ఎట్లా పెరిగినాయి అంటే 2 సంఘటనలు మమ్మల్ని ప్రభావితం చేసినాయి. ఇగో ఒకరోజు ఒక ఫోటో చూశాను. కన్న తల్లిని వరంగల్ జిల్లా నర్సంపేట దగ్గర ఒక కూతురు ఏం చేసిందంటే ఇంట్లో తల్లిని సాధలేక ఆమెను మహబూబాద్ నుంచి తీసుకొచ్చి నర్సంపేట బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోయింది అర్ధరాత్రి. ఇది ఇప్పటిది కాదు, 2013 సంగతి చెప్తున్నా. అంటే దాదాపు 11 ఏళ్ల క్రితం సంఘటన చెప్తున్నా నేను. 12 ఏళ్ల క్రితం సంఘటన చెప్తున్నా, 2012కి సంబంధించిన ఇది. ఇంకో మీ అన్నకి చెప్తున్నా. అంటే కన్న తల్లినే సాధలేక ఇంట్లోండి తీసుకెళ్లి బస్ స్టాండ్ లో వదిలేసిండ్రు. ఇలా పేపర్లు ఏమొచ్చింది, భారమైన పేగుబంధం, కన్న తల్లినే బస్ స్టాండ్ లో వదిలేసిన కూతురు అని చెప్పి పేపర్లో చూశాం. బాధ అనిపించింది. ఇంకో దిక్కు వీళ్ళెవరు, బీసీ అమ్మ, ధనలక్ష్మి పేరు. కానీ ఇంకో పేపర్లో చూశా, రాజిరెడ్డి వెంకన్న నరసమ్మ పురుగుల మందు పోసుకొని చచ్చిపోయినరు. 80 సంవత్సరాల వయసులో రాజిరెడ్డి, 70 సంవత్సరాల వయసులో వెంకన్న నరసమ్మ పురుగుల మందు పోసుకొని చచ్చిపోయినరు. ఇందులో ఏమున్నదో చూడండి. బువ్వ కరువై బతుకు బరువై, పండు టాకుల ఆత్మహత్య, పోషించే దిక్కు లేక అగాత్యం చేసుకున్నారని చెప్పి ఇది చూశాను. ఇది వరంగల్ జిల్లా చిట్యాల మండలంలో జరిగిన ఇది. అట్లాంటి సమయంలో నేను బాధపడ్డాను. అరే, ఒకవైపు తల్లిని తీసుకెళ్లి బస్టాండ్లో పడేశారు, ఇంకోవైపు చూడలేకపోతే తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళకి ఏదన్నా నేను అండగా నిలబడాలని చెప్పి నేను ఆలోచించింది ఏంటంటే, 10 ఏళ్లు గడిచిన ₹1 పెరగలేదు కదా,
వాళ్ళ పెన్షన్ ఒక 1000 రూపాయలు పెరిగేటట్టు చేద్దామని చెప్పి ఆ 1000 రూపాయల పెన్షన్ కోసం 6 నెలల పాటు తెలంగాణ ఆంధ్ర రాయలసీమ తిరిగి అన్న చెప్పిన ఉప్పల్లో 10 లక్షల మందితో ఉప్పల్లో బహిరంగ సభ జరిపారు. 10 లక్షల మందితో జరిపారు. 10 లక్షల మందితో జరిపా. ఆ 10 లక్షల మందితో జరిగిన సభకు ఇగో మీరు చూశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చాడు. అప్పుడు ఈటల రాజేందర్ అన్న మీరు కూడా వచ్చారు. ఇది ఎప్పటి సంగతి? 11 ఏళ్ల క్రితం సంగతి, ఇప్పటిది కాదు కదా. అంటే ఈటల రాజేందర్ కూడా వచ్చాడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు, అన్ని పార్టీల లీడర్లు వచ్చారు, సర్వే సత్యనారాయణ వచ్చాడు, అందరు వచ్చారు. అగో అందరు వచ్చిన ఫలితమే 10 ఏళ్లు గడిచిన రూపాయి పెరగలేదు కానీ వెంటనే మళ్ళా 1000 రూపాయలు పెరిగినాయి అనేసి కూడా మీరు మర్చిపోదు. గా 1000 2000 అయినాయి, గా 2000 మళ్ళీ 4000 కాబోతున్నాయి. అంటే అడగకపోతే కొట్లాడకపోతే 10 ఏళ్లు గడిచినా రూపాయి పెరగలేదు కానీ పోరాటం చేస్తే మాత్రం వాళ్ళ పెన్షన్ 4000 దాకా వచ్చిందనేసి కూడా మీరు మర్చిపోదని సహాయం కోరుతున్నాం. ఇగో ఇది ఈటల రాజేందర్ ఫోటో ఆ వేదికల మీద ఉందని కూడా మీరు మర్చిపోదని సహాయం కోరుతున్నాను. అంటే ఇప్పుడు నా వృద్ధాప్యంలో ఉండబడే లేదా భర్తను కోల్పోయిన నా వితంతుకు సంబంధించిన నా తోబుట్టు